అన్ని వసతులు కల్పించడానికి, ఇక్కడ నివాసం ఉంటున్న పౌరులకు అన్ని రకాల సేవలు అందేనీకే గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి చాలా ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసుకున్నాం. వాటర్ సప్లై కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కావచ్చు నిధులు తీసుకురావడం జరిగింది. వాటర్ సప్లై పనులు మొదలైనవి. సీసీ రోడ్లు, డ్రైన్స్ చాలా కాలనీల్లో మొదలైనవి, కంప్లీట్ కూడా అయినాయి. ఇప్పుడు పార్క్స్ కూడా చాలా దగ్గర ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ముడా ఆధ్వర్యంలో అనేక రకాల పార్కులను డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ దగ్గర చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. కొన్ని వేల మంది వాకర్స్ రోజు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఒక మంచి వాకింగ్ ట్రాక్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ వాకర్స్ కోరిక మేరకు 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ మొత్తం వాకింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్, ఇంకా మిగతా పనులన్నింటినీ పూర్తి చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఓ 2-3 నెలల్లో ఈ పార్కు అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ చుట్టుముట్టు అనేక కాలనీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే కాలనీలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే వాకర్స్ అందరికీ మంచి ఏర్పాటు అందించాలని చెప్పి ఈ 50 లక్షల రూపాయలని ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ సుందరీకరణ కోసం, పార్క్స్ డెవలప్మెంట్ కోసం అవకాశం ఉన్న ప్రతి దగ్గర మహిళల కోసం జిమ్లు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్కులను అభివృద్ధి చేసినాం. ముడా ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా ఎన్నో పార్కులను మేము డెవలప్ చేయడం జరిగింది. పట్టణంలోని అందరూ కూడా దీన్ని వాడుకుంటా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా ఇది వాస్తవం. మనం పార్క్ డెవలప్మెంట్ చేసి వదిలేస్తే అవన్నీ కూడా మళ్ళీ యూసేజ్లో రాకపోవడం లేదా ఖరాబ్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి వాకర్సే బాధ్యత తీసుకోవాలి. ఆ చుట్టుముట్టు కాలనీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మనకు ఏ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఎక్కువ కాలం పాటు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దీన్ని కమిషనర్ గారితో మాట్లాడి ఎట్లా ఎవరికి మెయింటెనెన్స్ చేయాలి, ఏమన్నా ఆ మెయింటెనెన్స్కి ఏమైనా ఫీజు చేయాలా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి మాట్లాడి ఒక సిస్టమ్ను డెవలప్ చేస్తాం. బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఎస్టిమేషన్ చేసినాం ఒక 50 లక్షలతోటి. ఈ వర్క్ అయిపోగానే నెక్స్ట్ దాంట్లో అది కూడా కంప్లీట్ చేస్తాం.